హెల్మెట్ డ్రైవింగ్ అవగాహనపై పిడుగురాళ్ల పోలీసులు బైక్ ర్యాలీ. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మానవ తప్పిదాల వల్లే 75% ప్రమాదాలు జరుగుతున్నాయని, పరిమితికి మించి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వలన ఎక్కువగా ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవటం జరుగుతుందని అన్నారు. సిఐ వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్లు ధరించకుండా హైవే మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తూ 100 మందికి హెల్మెట్లు ఉచితంగా అందజేశారు. ఈ 100 హెల్మెట్లు స్పాన్సర్ చేసిన పిడుగురాళ్ల మండల జాన్పాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పాళ్ల సాంబశివరావు గారు 100 హెల్మెట్లు కొనుగోలుకు సహాయం చేసి 50,000 రూపాయలు అందజేసి మహాగుణాన్ని చాటుకున్న ముప్పాళ్ల సాంబశివరావు గారిని కొనియాడుతూ పట్టణ సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు ముప్పాళ్ల సాంబశివరావు గారిని ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. గత ఒక వారం నుంచి కూడా మనం ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాలతోటి, తర్వాత మన గురజాల డిఎస్పీ గారు జగదీష్ గారు చెప్పినటువంటి దిశానిర్దేశంతో మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో, నో హెల్మెట్ నో ఎంట్రీ, హెల్మెట్ లేని వాళ్ళు పట్టణంలోకి ప్రవేశం లేదు అనేటువంటి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి హెల్మెట్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం కూడా హెల్మెట్ లేని వాళ్ళని కొంతమంది ఆపి వాళ్ళకి హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం, దాని ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం జరుగుతుంది. హెల్మెట్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. ఎన్నో ప్రమాదాలు మనం చూసాం. కేవలం హెల్మెట్ లేనందువల్లనే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. 2 వీలర్ మీద ప్రయాణించే వ్యక్తి ఒక లారీ కానీ ఏదో ఒక పెద్ద వెహికల్ కనుక ఢీ కొడితే హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. స్పాట్లో 50 వేలు డొనేట్ చేశారు. 50 వేలకి ఎన్ని హెల్మెట్లు ఇస్తానని నేను ఇప్పిస్తాను సార్ అని చెప్పి నిన్నే మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మనకి ఇక్కడ మీరు ముందున్నటువంటి హెల్మెట్లన్నీ కూడా జస్ట్ 24 అవర్స్ గుంటూరు నుంచి తెప్పించి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళందరికీ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ హెల్మెట్స్ అన్ని ఈరోజు తెప్పించి ఇక్కడ మీ అందరికి కూడా హెల్మెట్స్ డొనేట్ చేస్తున్నందుకు అందరూ కూడా మనం ఒకసారి ఆయనకి కరతాల ధన్యవాదాలు మనం ఒకసారి కూడా హెల్మెట్ డొనేట్ చేసినటువంటి సాంబశివరావు గారికి చిన్న సత్కారం చేద్దాం. తర్వాత మనం హెల్మెట్ పంపిణీ చేసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీగా రావాలి ఖచ్చితంగా. ఇస్తే ఆమె పెట్టుకుంటుంది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మనవాడికి